సైప్రస్‌లో? లేదు సార్. లేదు. ఓకే. నేను చెప్తాను. అంటే నా దగ్గర మ్యాక్ అయితే లేదు. నేనెప్పుడు మ్యాక్ వాడలేదు. ఓకే. ఓకే. సో, అందుకని మీకు వాటిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మీకొక డాక్యుమెంట్ ఇస్తాను. లేదు మీకు హెల్ప్ ఎక్కడికైనా దొరికిపోతుంది. స్క్రీన్ కనపడుతుందండి మీకు? ఇప్పుడు కనిపిస్తుంది. సో, మీకు మెయిన్‌గా కంటెంట్ అనేది నేను వీఎల్ఆర్ పైథాన్ అని చెప్పి మన పర్సనల్ వెబ్‌సైట్ ఒకటుంది. ఆ ఓకే. కంటెంట్‌లో ప్రతిరోజు జరిగిన క్లాసు, దానికి సంబంధించిన నోట్సు అంటే మాక్సిమం అంటే కొంత కాలం పాటు అంటే ఒక 15 క్లాసులు కంటెంట్ అయితే మాత్రం సైట్‌లో ఉంటుంది. తర్వాత ఓకే. మీకు పర్సనల్‌గా షేర్ చేస్తాను. అంటే మీ ఒక్కళ్ళకే షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా ఆ! పబ్లిక్‌లో కంటెంట్ ఎక్కడైనా దొరికిపోతది మనకి. ఓకే. ఓకే. అలాగే నేను చెప్పిన కోడ్ అంతా కూడా ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను. ఆ కోడ్ మీకు కావాలనుకుంటే అసైన్‌మెంట్స్ అన్నీ కూడా ఈ సైట్‌లోనే పెడతాను. ఓకే. ఓకే. వీఎల్ఆర్ పైథాన్ మీకు చార్ట్ ఎక్కడుంది? ఓకే. సో, వేరే కంటెంట్ ఉందిలెండి. ఆ కంటెంట్ రిమూవ్ చేస్తాను. యాక్చువల్‌గా పవర్ ఆటోమేట్ గురించి సైబర్ సెక్యూరిటీ కంటెంట్ ఒకటి పెట్టానిక్కడ. ఓకే. మీకు పైథాన్ క్లిక్ చేస్తే పైథాన్ మెటీరియల్ వస్తది మీకు. మీకు సిస్టమ్ యాక్సెస్ ఉందా? మొబైల్‌లోనే ఉన్నారా మీరు? నేను సిస్టమ్‌లోనే ఉన్నాను సార్. అయితే మీకు పైథాన్ ఈ సైట్ ఓపెన్ చేయండి. మీకు యాహ్! తగ్గట్టుగా మీకు డౌన్‌లోడ్ ఉంటది చూడండి. python.org డౌన్‌లోడ్స్. ఇప్పుడొచ్చినియన్నీ కూడా మన బ్రౌజర్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అన్నమాట. అంటే మన సిస్టము ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉంటే దాన్నే సజెస్ట్ చేస్తది. Actually looking మీకు for Python with different ways, Python for Windows, Linux. మీకు మీకు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌కి రిలవెంట్‌గానే కనపడతది కదా! కనపడట్లేదా? కనిపిస్తుంది సార్. ఓకే అండి. సో, డౌన్‌లోడ్ చేసుకోండి. Python 3 రిలీజ్, Python 3.13.3. నాకు కనపడదు. ఒక్క నిమిషం. విండోస్ మ్యాక్ ఓఎస్ అన్నారు కదా! హ్మ్. స్టేబుల్ లేటెస్ట్ రిలీజ్ అయినా సరే స్టేబుల్ రిలీజ్ చేసుకోండి. స్టేబుల్ రిలీజ్ చేసుకోమంటారా? ఓకే. ఒకటే పైది ఇది ఒకటే. స్టార్ట్ చేసారా ఇన్‌స్టాలేషను? యాహ్! అవుతుంది. ఇన్‌స్టాల్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకొని సెర్చ్ ఫర్ టెర్మినల్ ఇన్ స్పాట్‌లైట్ టైప్ ద ఫాలోయింగ్ కమాండ్ పైథాన్ సెర్చ్ ఫర్ టెర్మినల్ ఇన్ స్పాట్‌లైట్. టెర్మినల్ ఎక్కడ? స్పాట్‌లైట్‌లో టెర్మినల్ అని సెర్చ్ చేయండి చాలు.
పైథాన్ లాంచర్ అని వచ్చింది సార్, అది క్లిక్ చేస్తున్నా. మీరు టర్మినల్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయలేదా? చేసినాను సార్. ఓకే, టర్మినల్ వచ్చింది. యా, టర్మినల్కి వెళ్ళాను. స్పాట్లైట్ అని టైప్ చేయాలా? స్పాట్ లైట్ లో టెర్మినల్ అని టెర్మినల్ లో పైథాన్ 3 --- వెర్షన్. టైప్ చేశారా? పైథాన్ 3 --- వెర్షన్, లేకపోతే పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. వర్షన్ సార్. పైథాన్ 3 అయిపోయింది. ఇందులో నుంచి కాపీ పేస్ట్ చేసుకోండి. నాకు మీరు ఇచ్చిన లింక్ పూర్తిగా ఇది ఒకసారి ఆ లింక్ పింగ్ చేస్తారా సార్, మొత్తం కంప్లీట్గా? నేను విఎల్ఆర్ పైథాన్లోకి వెళ్తే చాలా మనకి కనిపిస్తున్నాయి. VLR పైథాన్, ఓకే. అన్న ఒక 10 minutes లో కాల్ చేస్తా, నేను చూస్తా. Yeah, it is showing Python 3.13.3. అంటే మన సిస్టమ్ లో ఎఫిషియెంట్ గా అదే సక్సెస్ఫుల్ గా పైథాన్ ఇన్స్టాల్ అయినట్టు. నాకు కూడా సిస్టమ్ లో నేను సిఎండి అని ఓపెన్ చేశాను. సిఎండి నాకు ప్రాంప్ట్ వచ్చింది. సో పైథాన్ అని చెప్పి టైప్ చేశాను. పైథాన్ అని టైప్ చేయగానే పైథాన్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, పైథాన్ 3.1 వెర్షన్ లో ఉందని చెప్పింది. నేను ఇప్పుడు బయటకు వచ్చేయాలంటే EXIT అని చెప్పి టైప్ చేశాను. ఓకే, బయటకు వచ్చాను. సో ఇప్పుడు నాకు పైథాన్, మీకైతే పైథాన్ 3 వెర్షన్ అని టైప్ చేయాలి. నేనైతే పైథాన్ వెర్షన్ అని టైప్ చేస్తే సరిపోతుంది. మనకి అప్పుడప్పుడు అవసరం అవుతా ఉంటుంది. మన దాంట్లో ఏ వెర్షన్ రన్ అవుతుందో మనకు తెలియాల్సి వస్తుంది. అప్పుడు 3.131 రైట్. ఇదే సో ఇది ఏంటంటే మనకి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మనం కోడింగ్ కూడా చెయ్యొచ్చు. కాకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అనమాట కోడింగ్ చేయడం అంటే. అందుకని మనకి IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటారు అనమాట, ఎడిటర్స్. ఓకే, ఇప్పుడు మనకు నోట్ ప్యాడ్ ఉంది, వర్డ్ ప్యాడ్ ఉంది కదా, ఐడియా ఉందా విండోస్ లో? బెనిఫిట్ నోట్ ప్యాడ్ అనేది ఒక ఎడిటర్. కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కున్న బెనిఫిట్ ఏంటంటే నోట్ ప్యాడ్ కన్నా ఎఫిషియెంట్ గా మనం కంటెంట్ ని వర్డ్ లో డిస్క్రైబ్ చేసుకోవచ్చు, రాయొచ్చు, ఇమేజెస్ పెట్టవచ్చు, సమ్ లింక్స్ పెట్టచ్చు. కానీ నోట్ ప్యాడ్ లో ఆ ఫీచర్ ఏమి ఉండదు మనకి. అలాగే ఈ ఏంటంటే ఐడిఈస్, పైథాన్ ఐడిఈస్ ఉన్నాయి. సో మెనీ ఎడిటర్స్ ఉన్నాయి, చాలా ఎడిటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. అందులో మనకి ఏంటంటే కొద్దిగా ఈజీగా ఉండేది, ఫ్రీగా ఉండే ఎడిటర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే కోడ్ ఇండెంటేషన్ అనేది దొరుకుతుంది మనకి. అంటే ఇక్కడ మనం కొద్దిగా టైప్ చేసి దానికి సంబంధించిన ఏదైనా కమాండ్ ఉంటే, ఇప్పుడు ప్రింట్ ఉంది అనుకోండి, PR అని టైప్ చేయగానే రిమైనింగ్ PRINT అని చెప్పి హింట్ వచ్చేస్తుంది మనకి.
ఈ ఐడియా వల్ల యూజ్ అది. అంటే నేను నోట్ ప్యాడ్‌లో పైథాన్ కోడ్ రాసి ఆ పైథాన్ కోడ్‌ని రన్ చేయొచ్చు. కానీ ఐడీఏలో రాసుకోవటం ఏంటంటే మనకు కోడ్ ఇండెంటేషన్ దొరుకుతది. ఎక్కడన్నా ఎర్రర్స్ ఉన్నా మనకు తెలిసిపోతుంది. అలా నోట్ ప్యాడ్‌లో అయితే తెలీదన్నమాట. అలాంటి ఎడిటర్స్ మనకి సో మెనీ ఉన్నాయి మార్కెట్‌లో. కానీ ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సోనీ అని ఉంది. కాకపోతే ఇది మనం యూజ్ చేయలేండి. పైచార్మ్ ఒకటుంది. ఓకే. విజువల్ స్టూడియో కోడ్. విఎస్ కోడ్ ఓకే. అండి. తర్వాత జూపిటర్ నోట్‌బుక్. ఎక్కువగా ఈ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్ సైడ్ ఉండేవాళ్ళు దీన్ని వాడుతా ఉంటారు జూపిటర్‌ని. స్పైడర్, సోనీ, ఆటమ్, సబ్లైమ్ టెక్స్ట్ కూడా, ఐడిఎల్ఈ ఇవన్నీ కూడా అసలు నేను ఇవేమి కూడా ఎక్కువ సార్లు ఏమీ వాడలేదు. నేనంటూ నేనంటూ వాడింది విజువల్ కోడ్ ఎడిటర్ ఒకటి, పైచార్మ్. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు పైచార్మ్ గురించి చూద్దాం. యాక్చువల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కూడా మీకు పైచార్మ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పైచార్మ్‌ని ఎక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. సో, విండోస్. Run the download exe file, follow the installation wizard, choose the desired options, click install and wait for the installation to complete. Mac OS. So, చూడండి. ఓకే. ఓపెన్ ద డౌన్లోడెడ్ .omg ఫైల్. ఇది వెబ్‌సైట్ JetBrains అనేది. నేను మీకు వాట్సాప్‌లో మీకు ఇక్కడ చాట్‌లో పెడుతున్నాను. డౌన్. ఓకే. సో, మీకైతే మార్చుకోండి. మ్యాక్. ఆపిల్ సిలికాన్. చాలా ఎక్కువ సైజ్ ఉంటుంది. 1 జీబీ వరకు ఉంటుంది. అయిందండి? డౌన్‌లోడ్ అయిందా? అవుతోంది. అవుతోంది. మీకు రేపు డైలీ యాక్టివిటీ క్లాస్ నోట్స్ అంటే ఐ మీన్ ఏ రోజు ఏ కాన్సెప్ట్ చెప్తాను అనేది మీకు 30 డేస్‌కి డివైడ్ చేసేసి ఆ కోర్స్ కంటెంట్ ఇస్తాను. ఓకే.
రేపు మాక్సిమం లేదంటే ఎల్లుండి ఈవినింగ్ లోపల మీకు ఇస్తాను. రెండోది నోట్స్ ఎలా ఇప్పుడు మీకు అర్థమైంది కదా! మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నారు కదా! ఇదంతా బయట పంపించేసేసి మీకు ఓన్లీ పైథాన్‌కి రిలేటెడ్‌గా ఉండే కంటెంట్ మీకు పంపిస్తాను ఈ సైట్‌లో. ఓకే. ఓకే. ఏం లేదండి. ఇక్కడ పైథాన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మన కంటెంట్ వస్తది. కానీ నేను మీకు ఒక ఫ్రంట్ పేజ్ లాగా క్రియేట్ చేసి ప్రతి క్లాస్ 1 మెటీరియల్, క్లాస్ 2 మెటీరియల్ అలా పెడతాను. ఓకే. విశ్వ గారు, నా వాయిస్ వినపడట్లేదా మీకు? ఓకే. సార్ వినపడుతుంది. మీరు డెమో విన్నారా? లేదు సార్. ఇప్పుడే జాయిన్ అవుతున్నా ఇందాక. అంటే మీకు రికార్డింగ్ పంపించాను. మీరు జాయిన్ లింక్ పెట్టాను కదా! అందులో మొన్న డెమో పెట్టాను. రికార్డింగ్ ఉంది. రికార్డింగ్ ఉంది. ఒకసారి వినండి. లేదంటే రేపు మొత్తం మీ డౌట్స్ అన్ని ఇప్పుడు నేను ఆపేస్తాను సెషన్ సార్‌కి. మీ డౌట్స్ అడుగు. ఓకేనా? ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి అలాగే అండి. ఓకే. ఓపెన్ చేశాను సార్. ఓకే. అది ఇన్‌స్టాల్ అయింది. హలో. చెప్పండి. ఇన్‌స్టాల్ అయింది. ఓకే. ఒక్క నిమిషం అండి. మళ్ళీ కాల్ చేస్తా, క్లాస్‌లో ఉన్నాను. సార్ చెప్పండి సార్. ప్రాజెక్ట్స్ రిమోట్ డెవలప్‌మెంట్ అని కనిపిస్తుంది. ప్రాజెక్ట్స్‌లోకెళ్ళి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయాలా? అంతే అండి. నేను ఇప్పుడు చేస్తాను చూడండి. న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ పైథాన్ సెలెక్ట్ అయిందా? పైథాన్. ఓకే. క్రియేట్ అయింది సార్. క్రియేట్ అయిందా? ఏం పేరు పెట్టుకున్నారు? జస్ట్ క్లాస్ 3 అని ఇచ్చాను. క్లాస్ పెట్టారు. ఓకే. ఇక్కడికొచ్చి లైబ్రరీ మీద చేసి ఇక్కడ న్యూ పైథాన్ ఫైల్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఫస్ట్ అని చెప్పి ఇస్తున్నాను. ఫస్ట్ ఓకే. ఓకే. అంటే ఏం లేదండి, ఇక్కడ సింపుల్‌గా న్యూ పైథాన్ ఫైలు రామ్ చూసారా? ఇక్కడ ram.py అని క్రియేట్ అయింది. మీరు అలా క్రియేట్ చేసుకోండి.
ఈ ర్యామ్ డాట్ పీవై వచ్చేసి దేంట్లో క్రియేట్ చేశారు సార్? అంటే లైబ్రరీలోనా? స్క్రిప్ట్స్‌లోనా? ఎక్కడైనా చేసుకోవచ్చండి, మనకు ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఇక్కడ కనపడుతుంది కదా! అవును. ఇయన్నీ యాహ్! క్లోజ్ ఇలా ఉంది కదా! ఇక్కడికొచ్చి దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఓకే. తర్వాత నేను ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫైన్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా చెప్తాను. ఇప్పుడు వరకు ఒక చిన్న కోడ్ రాయడానికి మనం. ఓకే. సో, ఓకే. న్యూలోకెళ్ళి పైథాన్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేయండి. యాహ్! ఓకేనా? ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి. నేమింగ్ కన్వెన్షన్స్ అన్నీ చెప్తాను. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పర్పసే కదా! అయి ఓకే. కిరణ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పైథాన్ ఫైల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఆహా! ఓకే. ఇప్పుడు మీకు యాహ్! కిరణ్.py ఫైల్ క్రియేట్ అయిందా? యాహ్! క్రియేట్ అయింది. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ప్రింట్ రాసి యాహ్! జస్ట్ ప్రింట్ యాహ్! ఇందులో నా విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ తర్వాత వెంకట్ టైప్ చేశాను. మీరు కూడా ఇలాగే ప్రింట్ ఫంక్షన్ గురించి చెప్తాను. ప్రింట్ యాహ్! ఓపెన్ క్లోజింగ్ దీని పారాంథసిస్ అంటాం కదా! పారాంథసిస్ డబుల్ కోట్స్‌లో హ్మ్. కంపల్సరీగా ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్‌లోనే అవ్వాలి. యాహ్! ఓకే. సో, డేటా టైప్స్ గురించి చెప్తాను. ఇప్పుడు దీని మీదకొచ్చి నేను రన్ చేశాను. ఇక్కడ మనకు అవుట్‌పుట్ వెంకట్ అని ప్రింట్ అయింది. కింద. రన్ ఎక్కడ చేశారు సార్? దేన్ని క్లిక్ చేయాలి రన్‌కి? పైన రన్. ఓకే. లేపోతే షిఫ్ట్ F10 కొట్టినా మీకు మరి మీ షార్ట్ కట్ ఏంటో ఏముంటదో ఓకే. దీనికైతే షిఫ్ట్ F10. ఓకే. యాహ్! కింద వెంకట్ డిస్‌ప్లే అయిందా? మీకు యాహ్! మీరు ఏం ఇచ్చారో అది ఇక్కడ యాహ్! డిస్‌ప్లే అవుతుంది. యాహ్! ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక డబుల్ కోట్ తీసేసి రన్ చేస్తున్నా. హ్మ్. సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. యాహ్! ఓకేనా? సో, యాహ్! ఈ సింటాక్స్ ఎర్రర్‌లో కూడా మనకు చెప్తాడు. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ 1 ఎగ్జిట్ కోడ్ 1 ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫైల్ లైన్ 1లో ప్రింట్ దగ్గర ఇక్కడ ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఓకే. ఓకే. మనం రాసిన కోడ్ ఇదే కదా! ప్రింట్ వెంకట్ అని. ఇక్కడ ఈ కోడ్‌లో ఈ లైన్‌లో మనకి ఎర్రర్ ఉందని చెప్తుంది. మనకు అర్థమైపోతుందన్నమాట. ఓకే. నేను డబుల్ కోట్‌తో స్టార్ట్ చేశాను గానీ అంటే ఎండ్ చేశాను గానీ స్టార్ట్ చేయలేదు అని. ఓకే. యాహ్! అర్థమైందండి ఈ ఎర్రర్? ఇక్కడ నేను ఒక డబుల్ కోట్ తీసేసా. యాహ్! మర్చిపోయాను. ఇది కామన్‌గా జరిగే ఎర్రర్స్ ఇవి. ఓకే. సో, హుహు. దీన్నేమంటది సింటాక్స్ ఎర్రర్ అంటది. యాహ్! ఓకేనా? అంటే మనం పర్ఫెక్ట్‌గా ప్రింట్ స్టేట్‌మెంట్ ద్వారా మనం ఒక నేమ్‌ని ప్రింట్ చేసుకోవడానికి వాడే సింటాక్స్ ఏంటంటే తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ తర్వాత వచ్చేసి డబుల్ కోట్స్‌లో మనం రాయాల్సిన కంటెంట్. ఇలా పెట్టుకొని రాస్తే అప్పుడు మనకు వెంకట్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు యాహ్! నేను వెంకట్ ఇక్కడ నేను 30 అని చెప్పి ప్రింట్ కావాలి. ఇప్పుడు నాకు 30 అనేది నంబర్ కాబట్టి స్ట్రింగ్ టైప్ అదే నంబర్ వేరియబుల్ కాబట్టి నేను ప్రింట్ 30 అని రాశాను. ఇక్కడ చూడండి 30 వచ్చింది. అంటే ఇది ఇంటిజర్‌కి గాని, నంబర్స్‌కి గాని మనం డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యాహ్! ఇప్పుడు ఓకేనా? మనకి డేటా టైప్స్ మొత్తం నేను మీకు నోట్స్‌లో చూపిస్తాను. మొత్తం మెయిన్‌గా 4 డేటా టైప్స్ ఉంటాయి. అవన్నీ చూపిస్తా. బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. 30 ప్లస్ ఇప్పుడు నేను ప్రింట్ 30+30 అని ఆహ్, టైప్ చేసి రన్ చేసినప్పుడు నాకేం ప్రింట్ అవుతది? 30 30 ప్లస్ ప్లస్ 30. ఎడిషన్ జరిగి 60 అనేది ప్రింట్ అవుతది. యాహ్! ఓకే. అదే నేను డబుల్ కోట్స్‌లో పెట్టాననుకోండి 30+30 అని చెప్పి డబుల్ కోట్స్‌లో పెట్టాననుకోండి. ఇది ఇప్పుడు మనకి స్ట్రింగ్ అయిపోయింది. కరెక్ట్. అంటే మీరు డబుల్ కోట్స్‌లో ఏది పెట్టినా అది స్ట్రింగ్ అయిపోద్ది. మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే ఇచ్చామో అదే ప్రింట్ అవుతది. 30+30 అని. ఓకే. యాహ్! ఓకేనా? రైట్. నేను ఒక 30 నేమో డబుల్ కోట్స్‌లో పెట్టాను. ఒక 30 నేమో ఇంటిజర్‌గా ఇచ్చాను. అప్పుడేమన్నా అవుట్‌పుట్ ప్రింట్ అవుతదో చూడండి. ఇది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? ఏం ఎర్రర్ వచ్చింది? కెన్ ఓన్లీ కాన్సంట్రేట్ ఇక్కడ స్ట్రింగ్ నాట్ ఇంటిజర్ ట్రస్ట్. టైప్ ఎర్రర్ వచ్చింది. ఇందాకడ మనకొచ్చిందేమో సింటాక్స్ ఎర్రర్. యాహ్! ఇప్పుడు ఇదనుకోండి. ఇది సింటాక్స్ ఎర్రర్. ఈ ఎర్రర్సే ఇంపార్టెంట్. ఇది సింటాక్స్ ఎర్రర్. నేనిప్పుడు ఏం చేస్తున్నాను? స్ట్రింగ్‌ని నేను ఒక నంబర్‌కి యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అసలు స్ట్రింగ్ నంబర్ తోటి యాడ్ చేయగలుగుతామా? యాడ్ యాహ్! యాహ్! చేయలేము. కానీ అదేమంటుంది? టైప్ ఎర్రర్ చేస్తున్నారు. ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ విత్ స్ట్రింగ్. మీరు స్ట్రింగ్‌ని స్ట్రింగ్‌తో కన్కాటినేట్ చేయగలుగుతారు గానీ, స్ట్రింగ్‌ని
ఇంటిజర్ వేరియబుల్ తోటి ఫ్లోటింగ్ వేరియబుల్ తోటి మనం కాన్కాటినేట్ చేయలేమని చెప్తుంది అంతే. ఓకేనే, Yeah. రైట్. సో మీకు ఈ రోజు క్లాస్ నోట్స్, దీనికి సంబంధించిన నోట్స్ చూపిస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇస్తా. ఈ రోజు అతనితో ఒకసారి మాట్లాడి మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ నోట్స్ ఉంది కదా, మీకు ఈ లింక్, ఇది ఈ టెక్స్ట్ కూడా పెడతాను. ఓకే, ఇది ఓపెన్ చేసి మీరేం లేదు, అక్కడ ఉన్న కోడ్ని పేస్ట్ చేయండి అంతే. ఓకే, సో Okay. ప్రింట్ ఇదైతే మనకు అర్థమైంది కదా. Yeah. ఓకే, సో ప్రింట్ అలౌడ్ అంటే ప్రింట్ మనకు అలౌడ్ ప్రింట్ అవుతుంది. ఇది అవుట్పుట్ ఇది అని చెప్పి చూపిస్తున్నారు. సో కాన్కాటినేషన్ ఆఫ్ స్ట్రింగ్, ఇప్పుడు ఇది నేము ఎల్ఐస్, ఇవి ఇంకా నేను మీకు చెప్పలేదు. ఇవి ఒకసారి చూడండి మీరు, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, నేమ్ ఈక్వల్స్ టు బాబు, ఇవి నేను చెప్తాను మీకు. నేమ్ ఈక్వల్స్ టు బాబు. ఇంకా వేరియబుల్స్ ఏమి చెప్పలేదు నేను, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తావు ఏంటి. ఇక్కడ నేమ్ అనే ఒక వేరియబుల్ ఏమో చెప్తాను, వేరియబుల్ ఏమో బాబు అని, ఏజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చింది. నాకు అవుట్పుట్ ఏం కావాలంటే బాబు ఏజ్ ఈజ్ 25 years ఓల్డ్ అని చెప్పి రావాలి. అలాంటప్పుడు నేను ఫార్మాటెడ్ స్ట్రింగ్ వాడుతున్నాను. ఇవి కొద్దిగా మీకు అడ్వాన్స్డ్ గా ఉంటాయండి, రేపు చూపిస్తాను మిగతా. ఊరికే మీరు అర్థం చేసుకోవడానికి అంటే సింపుల్ గా ఈ సైట్ ఓపెన్ చేసి మీరు వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఇప్పుడు Okay. స్ట్రింగ్ మెథడ్ అని ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పెట్టి రన్ చేయండి. అసలు ఏమొస్తుందో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. Okay. ఓకేనా, మీకు అంతే. ఆ కోడ్ తీసుకెళ్ళి పేస్ట్ చేయండి. రేపు మీకు అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తాను. Okay. అవునా, రైట్. విశ్వ, సరే సార్, మీరు ప్రాక్టీస్ sir. చేస్తుంటే మాట్లాడేస్తారు. విశ్వ, మీరు ఏమి డెమో వినలేదు కదా పైథాన్? మీరు లేదు నేను సార్. రికార్డింగ్ షేర్ చేశాను, అది ఒకసారి వినండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. అలాగే. డౌట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు ఎవరు రెఫర్ చేశారు? మా రిలేటివ్స్ ఒకరండి, రిలేటివ్స్ వాళ్ళు. మీరేనా? తిరుపతి, చంద్ర అను. అదే రాయలసీమ. మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు విశ్వ? తిరుపతి అండి. అదే తిరుపతి కదా, అదే ఆయన ఆయన నాకు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి తెలుసులేండి, కాకపోతే మధ్యన విశ్వ గారు. జయ మా అన్న అండి. కార్తిక్. ఓకే, సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు పైథాన్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు మీరు ఈ కోర్స్కి ఎందుకు జాయిన్ అయ్యారు? సార్ అర్థం కాలేదు సార్. మీరు ఈ పైథాన్ నేర్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇవన్నీ? సార్ యాక్చువల్లీ మాకు బీటెక్ లో కోర్స్ ఉంది అనమాట సార్. మాకు సబ్జెక్ట్ వచ్చి సిఎస్సి వేయాలన్నమాట. సో మాకు సెకండ్ ఇయర్ లో ఉంటుంది అది. ఓకే, సో అందువల్ల ఈసారి కోర్స్ నేర్చుకుందామని పైథాన్ తీసుకున్నాను. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు అంతేనా? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇప్పుడు. మీరు పైథాన్ కోర్స్ జాయిన్, ఓకే, మీరు జాబ్ పర్పస్ కాదు, జాబ్ పర్పస్ సాఫ్ట్వేర్. మీ ఇద్దరు అంతేనా? కార్తీక్ సార్ నాది సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే, పైథాన్ మీకు ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉందా? నాకు సెకండ్ ఇయర్ లో అయిపోయింది, బట్ నేను ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకుందామని మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాను సార్. ఓకే, మీకు పైథాన్ అంటే ఈ కోర్స్ కి ఎవరు జాయిన్ అవ్వాలంటే మీకు పైథాన్ మీద 0 knowledge ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ కి జాయిన్ అవ్వమని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి పైథాన్ బాగా వచ్చు అనుకో, కొద్దిగా నేర్చుకున్నారు అనుకో, నేను చెప్పేటప్పుడు బోర్ ఫీల్ అవుతాను. ఓకేనా, ఇప్పుడు నేను ప్రింట్ ఫంక్షన్ గురించి చెప్పాను, మీకు ఆల్రెడీ ప్రింట్ ఐడియా ఉంది అనుకో, మీరు బోర్ ఫీల్ అవుతారు కదా. సార్ పర్లేదు సార్, కొంచెం ఐడియా ఉన్నా కూడా నేను మళ్ళీ ఫస్ట్ నుంచి విందాం అనేసి జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఎంఎస్కి వెళ్ళాలని ఒకటి ఉంది, సో దాంట్లో యూజ్ అవుతుంది అనేసి వింటున్నాను. అసలు పైథాన్ 100% అన్ని చోట్ల యూజ్ అవుతుంది.
అసలు మీరు ఇప్పుడు నేర్చుకోవడం బెస్ట్ థింగ్. మా రోజుల్లో ఏంటంటే మేము బీటెక్ చదివినప్పుడు సి లాంగ్వేజ్‌కి జాయిన్ అయ్యేటోళ్ళం. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనే సి లాంగ్వేజ్‌కి జాయిన్ అయ్యేటోళ్ళం. ఇప్పుడు అందరూ కూడా బీటెక్ జాయిన్ అయిన వాళ్ళందరూ పైథాన్ జాయిన్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ కేసెస్. ఓకే. ఓకే. సో, ఈ పైథాన్ అనేది సో మెనీ ఎక్కడ వాడని సెక్టార్ అంటూ లేదు మార్కెట్‌లో. ప్రతి చోట పైథాన్‌ను వాడుతున్నాం. ఓకేనా? ఆహ్, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా. ఆ డెమో అయితే ఒకసారి వినండి. మీకు ఆ రికార్డింగ్ పెట్టాను. ఓకే. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే సార్. ఇప్పుడు అడగండి. ఇప్పుడు ప్రెజెంట్ చెప్పిన దాంట్లో అయితే అది ఏం లేదు సార్. ఏమి లేదు. ఓకే. నేను రేపొద్దున మీకు రేపటి నుంచి పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను క్లాస్ ఆపకూడదని చెప్పి జాయిన్ అయ్యానన్నమాట. అంటే కొద్దిగా వేరే పనుంది బయటికెళ్ళాలి నేను. ఆ! ఓకే సార్. అయితే రేపటి వరకు ఏం చేస్తారంటే నేను మీకు ఆ రికార్డింగ్ పెట్టాను కదా! అది విని, అలాగే మీకు ఇక్కడ చాట్‌లో నేను కొన్ని మెసేజ్‌లు పెట్టాను. ఆ సైట్ కంటెంట్ అంటే మీకు డైలీ కంటెంట్ ఇస్తా క్లియర్‌గా ఇస్తాను. మీరు ఆ కంటెంట్‌ని ఫాలో అవుదురు గానీ, ప్లస్ అలాంగ్ విత్ జనరేటివ్ ఏఐ టూల్ మీకు కోడ్‌ని ఎలా కాపీ చేసుకోవాలి, ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. కాకపోతే మీరు మాక్సిమం మీరు ఓన్‌గా రాయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. రానప్పుడు మీరు జెన్ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకోండి. ఫ్రెషర్స్ కదా మీరు. ఓకే సార్. ఓకేనా? సార్ సో, ఇది కొన్నాళ్ళు విజువల్ కోడేనా ఇది సార్ ఇది? ఏంటండి? ఇది మీరు కాపీ అంటే ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు కదా! ఆ! ఆ! అది విజువల్ కోడా? వీఎస్ కోడ్ అంటే. ఇదే. విజన్ కోడ్ అంటే మీరు అడిగేది ఏంటి నాకు అర్థం కాలేదండి. పైచార్మ్‌లో నేను పైచార్మ్ ఎడిటింగ్‌లో కోడ్ రాశాను. ఓకే. ఇది కోడు. ఇది పైథాన్ కోడు. అంటే అది ఎక్కడ రన్ చేశారు అనేసి అడుగుతుంది. పై ఇది ఎక్కడ రన్ చేశాను? మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేశాం కదా! ఇందాక. అందులో రన్ అయింది. అంటే నేను మిడిల్‌లో జాయిన్ అయ్యాను సార్ అందుకని అడుగుతున్నా. నేను వాళ్ళ రికార్డింగ్ కూడా మీకు పెడతాను. నేను ఫస్ట్ నా సిస్టమ్‌లోకి ఏంటంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఈ పైథాను యాక్చువల్‌గా ఇంతవరకు ఎడిటర్స్ ఉండేవి కాదు. నేను నోట్‌ప్యాడ్‌లో పైథాన్ కోడ్ రాసి అంటే ఇక్కడ ఏదైతే కోడ్ రాశానో అది రాసుకొని ఇక్కడ నేను రన్ చేసుకునేటోడిని. అది ఎలా రన్ చేసేవాడినో రేపు క్లాస్‌లో చూపిస్తాను. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా మనకు పైథాను ఎడిటర్స్ వచ్చినియి. సో మెనీ ఎడిటర్స్ వచ్చినియి. అందులో పైచార్మ్ ఒకటి. ఓకేనా? పైచార్మ్. ఆ పైచార్మ్ తోటి కోడ్ రన్ చేస్తున్నానండి. ఇది పైచార్మ్ ఎడిటర్. ఓకే సార్. సో, ఇప్పుడు నాకు ఇక్కడ నేను కంపైల్ చేస్తుంటే ఈ ఎడిటర్ ఏం చేస్తుందంటే పైథాన్ మనం ఇన్‌స్టాల్ చేసిన పైథాన్‌కి కనెక్ట్ అయ్యి, ఆ పైథాన్ కోడ్‌ని మనం రన్ చేసి మనకు చూపిస్తుందన్నమాట ఇక్కడే. మీకు ఎడిటర్ యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ పైచార్మ్ ఎడిటర్‌ని యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఏం ఎడిటర్ యూజ్ చేసుకుండా మనం నోట్‌ప్యాడ్‌లో రాయడం వల్ల లాస్ ఏంటి అనేది మీకు రేపటి క్లాస్‌లో చూపిస్తాను. మనకిక్కడ ఏదన్నా మిస్టేక్ చేశామనుకో ఇక్కడ మనం క్లియర్‌గా ఆ మిస్టేక్ ఏంటి అనేది మనకిక్కడ తెలిసిపోతుంది. ఓకేనా? అంటే నేను సపోజ్ ఇక్కడ ఆహ్, నేను ఈ డబుల్ కోట్ ఇది రన్ చేయడం, పెట్టడం మర్చిపోయి రన్ చేశాననుకో సింటాక్స్ ఎర్రర్ చూపించేస్తుంది కదా! అవును. మనకి మిగతా నోట్‌ప్యాడ్‌లోనో వాటిలో అసలిప్పుడు ఎవరు నోట్‌ప్యాడ్‌లో రాయరు. సో, ఇక్కడేంటంటే సో మెనీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మనకి ఎడిటర్స్ యూజ్ చేయడం వల్ల. క్లారిటీ వచ్చిందా? యెస్ సార్. వచ్చింది సార్. ఓకే. మీకు ఇప్పుడు నేను రాసిన కోడ్ జస్ట్ లైక్ నోట్‌ప్యాడ్ లాంటి ఎడిటర్ అంటే నా ఎడిటర్ పేరొచ్చి పైచాము. అందులో నేను కోడ్ రాశాను. కోడ్ రాసి ఇక్కడ రన్ చేసేటప్పుడు ఇది పైథాన్‌కి కనెక్ట్ అయ్యి మన సిస్టమ్‌లో ఉన్న పైథాన్‌కి కనెక్ట్ అయ్యి కోడ్‌ని రన్ చేసి అవుట్‌పుట్‌ని మళ్ళీ మనకొచ్చి డిస్‌ప్లే చేస్తుంది అంతే. ఓకే సార్. ఓకే. జస్ట్ లైక్ ఎ బ్రౌజర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏదైనా బ్రౌజర్ ఆన్ చేశామనుకో ఇక్కడ చూడండి. ఇక్కడ నేను విఎల్ఆర్ ట్రైనింగ్ అన్ని ఇచ్చేటి ఎంటర్ చేశాను. ఇది యాక్చువల్‌గా మనం vilartraining.com వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే ఎక్కడికి రిక్వెస్ట్ ఎళ్ళింది? మన సిస్టమ్‌కి నెట్ కనెక్షన్ పెట్టుకున్నాం. ఓకే. బ్రౌజర్ ఆన్ చేసాం. ఇది ఏ బ్రౌజర్ ఆన్ చేశాను నేను? ఇది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కదా! అవును సార్. ఐడియా ఉందా మీకు? ఇది గూగుల్ క్రోమ్ బ్రౌజర్. ఈ క్రోమ్
బ్రౌజర్ ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోవడానికి బ్రౌజర్. మీరు మొబైల్‌లోనైనా బ్రౌజర్ వాడతారు కదా! అవును సార్. ఓకే. మీకు పర్ఫెక్ట్‌గా ఒక వెబ్‌సైట్ తెలుసు. vlrtraining.com అనే వెబ్‌సైట్ ఉందని తెలుసు. మీరేం చేస్తారు? దీన్ని అడ్రెస్ బార్ అంటాం. బ్రౌజర్ యొక్క అడ్రెస్ బార్. ఈ అడ్రెస్ బార్‌లోకెళ్ళి vlrtraining.com అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తారు. దీన్ని వెబ్‌సైట్ అడ్రెస్ అంటాం కదా! హ్మ్. ఇప్పుడు మనం ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయడానికి మనం ఏం వాడాం మన సిస్టమ్‌లో? బ్రౌజర్‌ని వాడాం. ఆ బ్రౌజర్ పేరేంటి? గూగుల్ క్రోమ్. ఇప్పుడు నాకు వెబ్‌సైట్ ఓపెన్ అయింది. ఎక్కడి నుంచి వెబ్‌సైట్ అయింది? ఓపెన్ అయింది. ఈ వెబ్‌సైట్ అంతా కూడా ఒక సెపరేట్ సర్వర్‌లో ఉంటది. ఆ సర్వర్ నుంచి ఈ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయ్యి, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఎళ్లి రెస్పాన్స్ వచ్చి, వచ్చిన కోడ్ అంతా కూడా మనకి ఎలా ఉంటుంది? బైనరీ కోడ్ కదా! ఇప్పుడు ఏదన్నా సిగ్నల్ ట్రాన్స్‌మిట్ కావాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా కంపల్సరీగా వాటిని జీరోస్, వన్స్ తోటి మారుస్తది. సో, అక్కడి నుంచి ఈ కోడ్ అంతా కూడా ఆహ్, గోడాడీ సర్వర్ అనే ఒక ప్లేస్‌లో ఉంటుంది. గోడాడీ సర్వర్ మనకి వచ్చేసి ముంబైలో ఉన్నట్టుంది. ఆ ముంబైలో ఉన్న సర్వర్‌లోకి ఈ వెబ్‌సైట్ ఆ సైట్‌లో కాపీ చేసి పెట్టాను. ఆ సర్వర్‌లో హోస్టింగ్ చేసి పెట్టాను. అక్కడి నుంచి రిక్వెస్ట్ వచ్చి రిక్వెస్ట్ ఎళ్లి రెస్పాన్స్ వచ్చి మనకి జీరోస్ అని వచ్చిన దాన్ని ఏం చేస్తుంది? ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ దీన్ని కన్వర్ట్ చేసి ఇందులో ప్రాసెసర్స్ ఉంటాయి. దామని సర్చ్ అవి కన్వర్ట్ చేసి మనకి హ్యూమన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లో మనకు చూపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బ్రౌజర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మనకి? హలో! హలో! సార్. బ్రౌజర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? అంటే ఇది మీకు ఇర్రెలవెంట్‌గా అనిపించొచ్చు. ఫ్యూచర్‌లో నీకు అవసరం అవుతదన్నమాట. అందుకని చెప్తున్నా. అంటే పిల్లలకేంటంటే బ్రౌజర్‌కిను గూగుల్‌కి డిఫరెన్స్ అర్థం కాదు కొంతమందికి. అందుకని చెప్తున్నా. మీకు ఐడియా ఉందా? కాస్తుంది సార్. ఓకే. సో, ఈ బ్రౌజర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఈ ఫైర్‌ఫాక్స్ గాని, క్రోమ్ గాని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎందుకు యూజ్ అవుతున్నాయి? ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి అంతే. ఆ! ఇప్పుడు మన దాంట్లో ఏ బ్రౌజరు లేదనుకో, మనం ఎలా ఓపెన్ చేస్తాం? ఇంటర్నెట్‌ని ఓపెన్ చేయగలుగుతాం? నా సిస్టమ్‌లో నేను ఏ బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసుకోను. క్రోమ్ వద్దు, ఫైర్‌ఫాక్స్ వద్దు, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఎప్పుడో ఎళ్ళిపోయింది బయటికి. ఏదన్నా ఒక బ్రౌజర్ ఉంటేనే మనం వెబ్‌సైట్‌ని ఏదైనా ఓపెన్ చేయగలుగుతాం. సో, క్లయింట్ సర్వర్ మీకు జనరల్ కాన్సెప్ట్స్ కూడా ఈ పైథాన్ చెప్పేటప్పుడు అవసరమైనవి చెప్తా ఉంటాను. మీకు ఈరోజు కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా చెప్పగా మీకు అలవాటు పడిపోతారు. మీకు అర్థమైపోతది క్లియర్‌గా. హ్మ్. ఓకేనా? సార్. ఓకే. నేను ఈ నిన్న రికార్డింగ్ మీకు షేర్ చేస్తాను. మీరు కూడా మీ సిస్టమ్‌లో పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఏమన్నా ఎర్రర్స్ వస్తే నాకు కాల్ చేయండి. చెప్తాను. అలాగే అండి. ఓకేనా? ఆ! డౌట్స్ అన్నీ చెప్పండి. సార్ రేపు సేమ్ టైమ్‌కి జాయిన్ అవ్వండి క్లాస్‌కి. అలాగే సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ముందే పింగ్ చేయండి. ఒక పావుగంట ముందు కనెక్ట్ అవుతాను. ఆ! ఓకేనా? సో, కిరణ్ గారు ఓకేనండి? ఓకే సార్. యాహ్! షూర్. మీరు రేపొద్దున ఇంకా క్లియర్‌గా మీకు నోట్స్ ఇచ్చి ఆ వేరియబుల్స్ గురించి చెప్తాను. ప్రింట్ సార్. ఫంక్షన్. వీళ్ళు కూడా వినేస్తారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ వస్తది. యాహ్! ఇంకా సార్ మీ ఫ్రెండ్స్ డెమో మీటింగ్ లింక్ రికార్డింగ్ నాకు షేర్ చేస్తారా? మీరు నేను ఆ ఎక్కడి రోజు నుంచి నేను లాస్ట్ కాల్ లేట్‌గా జాయిన్ అయ్యాను. అంటే ఆల్‌మోస్ట్ ఎండింగ్‌లో జాయిన్ అయ్యాను. అది పెట్టాను సార్. ఇప్పుడు మీకు జాయిన్ లింక్ పెట్టానా నేను? నాకేం ఈమెయిల్ అయితే ఏం రాలేదు సార్. మెయిల్ కాదు సార్. వాట్సాప్‌లో పెడతాను నేను. మీరు మన వాట్సాప్ కమ్యూనిటీ అయి ఉన్నారా? లేదనుకుంటా. ఒక్క నిమిషం సార్. నేను మీ వాట్సాప్ నుంచి నా నంబర్‌కి హాయ్ అని పింగ్ చేస్తారా? మీ నంబరు మోటర్ వేసింది. నేను నిద్ర మత్తులో ఉన్నాను. ఒక్క నిమిషం. నా నంబర్ వచ్చేసేసి మీకు ఇక్కడ పెట్టాను సార్ నేను. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్. ఏ నంబర్‌కి పెట్టమంటారు? ఇది నా నంబరు. 9985269518. 99852. ఓకే. మీరు నా నంబర్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు సార్? ఈ నాకు టీమ్‌లో ఈమెయిల్ వచ్చింది సార్. నాకు ఎప్పుడో సబ్స్క్రైబ్ అయినట్టున్నాను. ఈమెయిల్ వచ్చింది. దాని ద్వారా నేను మీ లింక్ జాయిన్ అయ్యాను. ఓకే సార్. కొద్దిగా మీకు అందులోని కమ్యూనిటీ లింక్ ఇవన్నీ పెట్టాను సార్. ఒకసారి ఓకే. నాకు ఈ ఓకే. నంబర్ అదే 518. ఈ నంబర్‌కి ఒకసారి పింగ్ చేయండి. మీకు పెట్టేస్తాను.
ఈ కమ్యూనిటీలో కూడా చేయండి. ఓకే. లేకపోతే మీకు చాట్ ఉంది కదా, చాట్లో పెట్టేస్తున్నాను. కార్తీక్ అండ్ దీపక్, సార్ మీకు ఈ 2 రికార్డింగ్ ఇప్పుడు మీకు ఇది కూడా మీకు వచ్చింది కాబట్టి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ కమ్యూనిటీలో నా నెంబర్కి ఒకసారి పింగ్ చేయండి మీ నెంబర్స్ నుంచి. వాట్సాప్ ఇది నా నెంబరు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మొమ్మాటం లేకుండా నాకు అడగండి. కరెక్ట్గా ఇప్పుడు 8 to 9 క్లాస్ కదా, నేను 7:30 నుంచి అవైలబిలిటీలో ఉంటాను. అలాగే సార్. ఓకేనా? ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది పైథాన్. మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పోల్చుకుంటే పైథాన్ ఈజీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఎందుకు ఉంటాయంటే, ఇప్పుడు నేను వెబ్సైట్ డెవలప్మెంట్ అనుకో ఒక లైబ్రరీ ఉంటుంది. మీకు జావా ఉందనుకో, జావా కానీ .NET కానీ కొన్ని పర్పస్ యూజ్ అవుతుంది. పైథాన్ అన్ని పర్పస్ యూజ్ అవుతుంది కాబట్టి టెస్టింగ్ సైడ్, డెవలప్మెంట్ సైడ్, స్క్రాపింగ్ సైడ్, ఆటోమేషన్ సైడ్, అన్ని సైడ్ యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి దానికి తగ్గ లైబ్రరీస్ ఉంటాయి. మనం కానీ కోర్ పైథాన్ కానీ పర్ఫెక్ట్ అయ్యామంటే మిగతా ఏదైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతాం. డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ దానికి సపరేట్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకేనా? మీకు కోర్స్ కంటెంట్ కూడా రేపొద్దున ఒకసారి మళ్ళీ కోర్స్ కంటెంట్ ఎలాబరేటెడ్ గా చూపించి వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ రోజు అయితే ఆ డెమో, ఆ 2 క్లాసులు వినేసి ఇదిను ప్రీవియస్ క్లాస్ 29 జరిగింది వినేసి ఒక్కసారి మీ సిస్టమ్ లో పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. కిరణ్ గారు అండ్ విశ్వ అండ్ జయ గారు, థ్యాంక్స్ అండి. వెంకట్ గారు నేను పింగ్ చేశాను, బిఎల్ఆర్ ట్రైనింగ్ 1 అనే దానికి వచ్చింది. అది ఒక్క నిమిషం. ఇదేనా సార్? పైథాన్ అని ఉంది కదండి, దాని పైందండి అది. మ్యూసాఫ్ట్ 19th బ్యాచ్ లో ఉన్నారా సార్? కిషోర్ గారి బ్యాచ్ లో చాలా జాయిన్ అయ్యాను. ఓకే సార్. నిన్న ఒక ఆయన జాయిన్ అయ్యాడు, పవర్ బిఐ 8th బ్యాచ్ ఆయన జాయిన్ అయ్యాడు. వినలేదండి క్లాస్. ఇదే మనకు ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు సార్. అదే ఓల్డ్ గా నాకు కాల్ చేసిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జయ అండ్ థ్యాంక్ యూ సార్. నైస్ చేస్తాను.